సో లైన్ అయితే అక్కడ హెలికాప్టర్ ఉంది, అక్కడ నుంచి ఈ లైన్ మొత్తం ఇదంతా లైన్ అనమాట. ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఇక్కడ అని ఇదంతా తిరిగి, సో టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. రష్ మాత్రం మామూలు లేదు, చాలా ఘోరంగా ఉంది రష్. హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. త్వరగా జరుగుతారు, నేను వెళ్ళిపోతా. రోడ్ చేంజ్ చేస్తారు, మనల్ని కన్ఫ్యూజ్ అవుతారు. అదే పట్టుకో. టైం 2 నిమిషాలు బుక్ అయిపోతున్నాను, కిందికి వెళ్ళిపోతున్నాను పార్కింగ్లకి. సో మీకైతే వచ్చేసాం పో. అయితే ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి ఇంకా 10 km ఎక్స్ట్రా అనమాట నడవడానికి. ఇక్కడ నుంచి మన 10 km అన్నా, సారీ 4 km. ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ 3 ఉంది. సో అక్కడ నుంచి మళ్ళా కేదార్నాథ్ 24, మొత్తం టోటల్ 30 km ఇట్లా అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇంత నడిచేటోళ్ళు ఇంత మా పబ్లిక్ ఉన్నారు చూడండి. దేవుడా దేవుడి అరే అలా ఫోన్ చేయండి. నడుచుకుని వస్తుంది వాడే, మనం వదిలేసి బుక్ అయిపోతాం. మా తోడు దాన్ని చెప్తున్నా, నడిచేటోళ్ళు మన 2 బండ్లు వెళ్ళిపోయినాయి. 2 బండ్ల మీద పిల్లర్ రైడర్ నుంచిరో దింపేసి అర్థమైతే లేదు, మన బండ్లు కూడా కనిపిస్తలేవు. నా జీవితం ఇంత పెద్ద టాస్క్ ఫస్ట్ టైం నేను చూసాయి. బాబ్రే బాప్, లైన్ చూడండి. లడాక్ కాదు, టఫ్ అంటే కేదార్నాథ్ జీవితంలా మర్చిపోండి ఇదైతే. మన పోలీసు వాళ్ళు మనోడు వెనక అయిపోయాడు. వాడు వచ్చాక మనం ఆగాలి. ఇక మన 2 బండ్లు, మన బండి కూడా కనిపిస్తలేదు. ఒక బండి, ఆ 2 బండ్లు అంటే ఇంకోటి మధ్యలో రైడర్ ఒకళ్ళు కలిసిరని చెప్పిన ఇందాక. సో వాళ్ళు జస్ట్ ఇప్పుడే వచ్చామన్నమాట ఇక్కడ గౌరికొండకి. సో మన బైక్లో అయితే పార్క్ చేసినాం. ఇక్కడ లాకర్ రూమ్లో బ్యాగులు పెట్టి వెళ్తాం. ట్రెక్కింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. సో ముంగడ ట్రెక్కింగ్ వెళ్దామా ఉన్నారు చూడండి, కొంచెం చూపిస్తాం. వీళ్ళంతా అలా అన్నమాట, టెంపుల్కి వెళ్ళేటోళ్ళు మొత్తం మొత్తం ఫుల్ రష్ ఉంది ఇక్కడ నుంచి. సో మనం కూడా స్టార్ట్ అవుదాం ఇక ఇక్కడ నుంచి. మనమైతే హైలైట్ ఉన్నాం. సో ఎప్పుడైతే జస్ట్ స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ నుంచి కేదార్నాథ్కి. అయితే వాళ్ళు బొరాన్ అయిపోయారు. మన మొత్తం పెద్ద కర్ర అయిపోయింది. ఎంత పబ్లిక్ ఉన్నారు చూడు. మన ఇందాక చెప్పిన బ్రో హాయ్ బ్రో. మనం స్టార్ట్ అయ్యి అర్ధగంట కూడా కాలేదు, అప్పుడే వాన స్టార్ట్ అయింది. హైలైట్ స్టోరీ అంటే ఒక 3 సోన్ప్రయాగ్ నుంచి గౌరికొండ నడుస్తున్నాయి ఇప్పుడు అయితే ప్రజెంట్. ఎంత వచ్చినా 3 కిలోమీటర్స్ వచ్చినామా? 3 వచ్చినాం అనుకుంటా. బట్ ఇంకా 2 ఉందో ఎంత ఉందో తెలియదు. అప్పుడే వాన కొడుతుంది. సినిమా అయితే హైలైట్ ఉంది. రష్ మాత్రం మామూలు లేదు, చాలా ఘోరంగా ఉంది రష్ అయితే. చూపిరా వర్షంలో బుగ్గ అయిపోతుంది. మేమైతే అంటే ఒక 5 కిలోమీటర్లు ఎక్కువ నడవలేము గౌరికొండకి నుంచి. 5 కిలోమీటర్లు రాలేము నాకు తెలిసి, ఏదో అట్లా అనిపిస్తుంది అంతే కాబట్టి. వర్షంలో ఇంత రష్. సో ఈ కవర్లు అయితే కొనుక్కున్నాం, 150 రూపాయలకి ఒకటి కవరు. అబ్బా అసలు వర్షం కొడతాను, వర్షం కొట్టి పబ్లిక్ ఒకటి దునపోతూ ఉన్నాడు. గుర్రాలు ఎక్కొస్తాడు. వీడి ఎండుకోటి ఎట్టున్నాడు, వీడు గుర్రం ఎక్కొస్తున్నాడు. అబ్బా ఏం మనుషులు ఉన్నారా అయ్యా, ఇలా బేకార. సో ఇప్పుడైతే ఇంకా లెవెల్కి ఏముంది,
వర్షం అయితే తగ్గిందనమాట. సో పబ్లిక్ అయితే ఎట్లున్నారు చూడండి. సో ఇక్కడ అక్కడ ఒకట ఫుల్ అంటే ఫుల్. టైం అయితే ఇప్పుడు 7 అవుతుంది. ఇంకా లెవెల్కి ఏం నడవాలి, కానీ చిన్ని చాట్ అయిపోతుంది. అమ్మ తోడు చెప్తున్నా బాబరే. వర్షం కొట్టి కొంచెం రోడ్ అంతా బురజ అయిపోయింది అన్నమాట. మొత్తం కానీ లెవెల్కి ఏమి ఒక 3కి స్టార్ట్ అయితే 4 అవర్స్ అట్లా. ఇంకా లెవెల్ ఇంకా 4 అవర్స్. సో నాకు తెలిసి ఇంకా లెవెల్ అయితే మనం వెళ్ళేసారి రీచ్ అయ్యే వరకు టెంపుల్కి. చూద్దాం ఏ టైం అయితే అప్పుడు వరకు. మనం అయితే ఇంకా 7 కిలోమీటర్స్ నడవాలి. మధ్యలోకి వచ్చినా ఒక వాగు వచ్చింది, వాగు దాటుతున్నాం ఇప్పుడు. మీకు కనిపిస్తలేదు కానీ ఇప్పుడు అయితే టైం 8 అవుతుంది. ఇంకా మనం వెళ్ళండి మ్యాక్సిమం 12 అవుతుంది నాకు తెలిసి. ఇక్కడ మొత్తం పైన చెడవ ఎక్కాలన్నమాట. లైట్ కనిపిస్తుంది అక్కడ పైన ఎక్కాలన్నమాట మనం. సో మళ్ళీ రెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట. చూద్దాం మొత్తం మీద శివయ్య దయ్యా. ఇగో మనోళ్ళు అయ్యో గుర్రాలని ఎక్కకురు బ్రో, గుర్రాలని చేస్తా గురి మాలక నడువురి, గుర్రాలని చేస్తా పెడతారు. ఇక మా సాయి గారు చూడు, నేను మా నడిపిస్తున్నాం మేము కష్టపడి. గుర్రాలని ఎక్కకురి వస్తేనే గుర్రాలు చచ్చిపోతుంది. ఒకటి దునపోతున్నాడు, గుర్రాలు ఎక్కుతారు రౌలగాళ్ళు. వస్తేనేమో నడుచుకుంటే లేదు మొత్తం రాకూరి భయ్. లేదు వెలిగాడు టికెట్ పెట్టుకొని ఏదన్నా రాకూరు బాధనే లేదు. గుర్రాలని నమ్ముతారు పాపం. ఇంకా మనం అయితే చాలా నడవాలి, మీకు ఎక్కాలన్నమాట. సో వెళ్దాం ఇక వెళ్దాం. ఫైనలీ రీచ్ అయిపోయామన్నమాట కేదార్నాథ్ అయితే. ఆఫ్టర్ 10 అవర్స్ 10 గంటలు పట్టింది అక్కడ నుంచి ఇక్కడ రానికి. 10 గంటలు కష్టం. ఇంత మీద కోసం మొత్తం పోయింది. మాకే టెంపుల్ కనిపిస్తుంది, వీడియోలో మాత్రం చీకటి ఉంది కాబట్టి వస్తలేదు. సో ఫైనలీ రీచ్ అయితే అయ్యామన్నమాట. అసలు ఏం కనిపిస్తుంది, చీకటి ఉంది కాబట్టి. సో టెంపుల్ అయితే రేపు మార్నింగ్ చూపిస్తా. నైట్ ఇక్కడ క్యాంప్ తీసుకొని స్టే చేసి పొద్దున ఇక మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతాం ఇక్కడ నుంచి. హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. దర్శనానికి రావడం 2 గంటలకు వచ్చి పబ్లిక్ ఎంత జామ్ అయ్యారు. టైం అయితే ఇప్పుడు 2కి వస్తే టైం ఇప్పుడు 4:34 అవుతుంది. అప్పని చికెన్ 2.5 hours చికెన్ వెయిట్ చేస్తాం. ఏం చేస్తాం మేము, ఇది ఇంత ఘోరం ఉంది మాకు లైన్. ఘోరంగా ఉంది. 2 గంటలకు వస్తే టైం 8 అయితే ఇంకా దర్శనం కాదు, ఇంకా లైన్లో అనమాట. మరి పబ్లిక్ అవుతున్నారు. ఇప్పుడు దగ్గరికి వచ్చినాం. మేబీ నాకు ఒక 2 hours పడుతుంది అనుకుంటా. ఐ థింక్ చూద్దాం ఏ టైం పడుతుంది. కింద దర్శనం కూడా అయిపోయింది. సో మనది ఎట్లా అనిపిస్తుంది? రాసి పెట్టుండాలి, మాకు రాసి పెట్టింది. వచ్చినాం మేము అయితే మా ఎప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ బాయ్స్ వచ్చే మాత్రం గుర్రాల పైన రాత్రి నడుచుకుంటారు. మాత్రం క్లియర్గా చెప్తున్నాం మీకైతే. గుర్రాలని ఆశ్చర్యపడుతుంది. పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు, చాలా మంది పబ్లిక్ వచ్చారు. సో మనం ఇప్పుడైతే పైనకి వెళ్తున్నాడు. పైన సో నాకు కరెక్ట్ వెళ్ళదు అన్నారు, ఇక్కడ పోయి చూస్తే అర్థమవుతాం అన్నమాట. వెళ్దాం అక్కడికి. గుడి అనిపిస్తలేదు ఇక్కడి నుంచి. టెంట్లు మాత్రం పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉన్నారు. పబ్లిక్ అయితే
काढ त्याचं ते 90 चाळी करण्यापेक्षा मी ना माझ्या मोबाईलची बॅटरी लो आहे देखो हाँ भैया जरा इसे मनीषा ते ठेव आणि तो व्हिडिओ कर घूम रहे हैं ना मैं एक मिनिट సో లైన్ అయితే అక్కడ హెలికాప్టర్ ఉంది అక్కడ నుంచి ఈ లైన్ మొత్తం ఇదంతా లైన్ అనమాట ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఇక్కడ అని ఇదంతా తిరిగి సో టెంపుల్ అయితే ఇక్కడ ఉంది లాస్ట్ జూమ్ ఇంతే ఉంది ఇలా గోపురంలో సో ఎక్కువ అయితే లేదు చాలా పబ్లిక్ అని చాలా ఆల్మోస్ట్ ఒక 3 km ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి లైన్ అయితే మొత్తం అన్ని టెంట్లు క్యాంపులు అన్ని క్యాంపులు ఇక్కడ 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 వాళ్ళు అక్కడ బ్యాక్ సైడ్ అక్కడ ఇంకా వాళ్ళు అక్కడ మీదికి చాలా ఉన్నాయి మొత్తం మీద పైనకైతే వచ్చేసాం అనమాట సో అయ్యో ఓం నమః శివాయ గుడి పక్కన అన్నదానం కూడా పెడతారు అన్నమాట గుడికి లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఇక్కడ గుడికి లెఫ్ట్ సైడ్లో పెడతారు అనమాట ఫ్రీ భోజనం మేమైతే ఇక్కడనే తినేసి ఇక్కడ నుంచి వెళ్తున్నాం అన్నమాట మేము మనమైతే ఇప్పుడు భీమశిల దగ్గరికి వెళ్తున్నాం అనమాట గుడికనే ఉంటుంది కదా అది సో అందరికి భీమశిల స్టోరీ తెలుసా 2013లో వరదకి గుర్తొచ్చింది కదా గుడి పడిపోకుండా కారణం ఇదే అనమాట అందుకే దీని పేరు భీమశిల పెట్టారు 2013లో ఇప్పటి వరకు ఉందంటే ఈ రౌతు వల్లనే ఈ భీమశిల వల్లనే ఇక దేవుని ఎక్కువ అనేసి దీన్ని కూడా చాలా ముఖ్యం ఎంత పెద్దగా ఉంది చూడండి కరెక్ట్ గుడి మందం వచ్చింది మళ్ళీ అది కూడా నైస్ అది మాత్రం గుడి మందం వచ్చింది మాత్రం సూపర్ ఇది రీసెంట్గా పెట్టిస్తాను अपनी कोई तुलना नहीं बेटा दे दिया मैंने भी दे दिया గాయస్ మనమైతే ఇప్పుడు కేదార్ నుంచి రిటర్న్ అయినామన్నమాట ఆల్రెడీ ట్రెక్కింగ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక 1 km వచ్చిన టెంపుల్ నుంచి బయటకు అయితే ఇక్కడ నుంచి గౌరికొండ దాకా సోంప్రయ దాకా నడవాలి బండ్లు అక్కడనే అనమాట పార్కింగ్లో అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలని డిసైడ్ అయ్యాలన్నమాట
చూద్దాం అక్కడికి వెళ్ళినాకనైతే. ఎన్ని గుర్రాలున్నాయి చూడండి. మాకు నైట్ వచ్చినప్పుడు ఎన్ని కానీ కనిపించలేవు. సో ఇప్పుడు ఎన్ని కానీ ఉన్నాయి చూడు. వీటి మీద ఇంకో గాడిదలు ఎక్కుతాయి అన్నమాట. గుర్రాల మీద వేరే గాడిదలు ఎక్కుతాయి. ఇట్లాంటి గాడిదలు ఎక్కి పోతాయి. వీటిని కష్టపెట్టడానికి. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అంటే ఏం కాదు, కానీ 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అంటే మామూలు మాటలు. అది గుర్రాలు పాపం మా మనుషులుగా గాడిదలు వచ్చి ఆడు ఎట్లున్నాడు దున్నపోతు ఉన్నాడు వాడు దాని మీద పోతుండవు అని నడవని. ఇక అంతా అవే హెలికాప్టర్లు ఎక్కొచ్చు. నా కొడుకు అది ఎంత చిన్న ఉంది ఇది బుడ్డది. వ్యూ ఏకదమ్ చేంజ్ అయిపోయింది. ఇగో ఒకటే మొత్తం మంచి వచ్చేసింది. ఏం కనిపిస్తలే ముంగట. కాదు వితిన్ 2 minutesలా 2 minutes 2 seconds కాలి. వీలంటే ఏం కాదు, ముసలి ఎక్కితే ఒక తీరు. నువ్వు వీడు అడిగి పందులు ఎక్కువ ఉండవు. అదెంత ఉంది వాడెంత ఉంది చూడరు. ఇక ఇంకో పంది ఎక్కింది. ఇగో పెద్ద పంది ఇదైతే. ఇగో ఈ అబ్బాయి ఆ గుర్రాలు ఎట్లుండే వీళ్ళు ఎట్లున్నారు. ఈ అమ్మ తోడు ఇప్పుడు షార్ట్ కట్లు వెళ్తున్నాం అనమాట. షార్ట్ కట్ ఏదంటే ఇగో ఇదే. ఇట్లా పోతాం, ఇట్లా 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 అంతా తిరిగి ఆడిపోతాం. సో మనం వీళ్ళకి గల్లెకే పోతాం. వీడికేంచి ఇట్లా ఇట్లా టచ్ అవుతాయి అన్నమాట. సో నైట్లో వాడి ఇంత వ్యూ కనిపించలేదు. ఈరోజు హైలైట్ కనిపిస్తుంది వ్యూ. నేను నైట్లో కనిపించలేదు, డైలీ అయితే మంచిగా కనిపిస్తుంది. సో అక్కడ ముంగడ అనిపించి మొత్తం షాప్లే అనమాట. షాప్లో అయితే ఫుల్ షాప్స్ ఉన్నాయి. ఇట్లా అన్ని షాప్స్ అక్కడ ముంగట. మేఘాల అని కనిపిస్తలేదు, ఇక్కడ మొత్తం షాప్సే మొత్తం ముంగట. సరే వెళ్దాం మనం. కానీ ఏకదం ఇట్లా దేవుడు ఉంది. జర మిస్ అయితే పొక్కలనే ఉంటాం చక్కగా పోయి. జర కాల్ వేట వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి. మా పోర్లు ఏమంతాడు అయితే ముంగడు వెళ్ళిపోయాడు. ఆయన ఎట్లా పోయాడు అనిపిస్తలేడు. కింద పోయినాక ఆయనకు ఫోన్ చేయాలి. సో అట్లా ఇక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి అన్నమాట. ఇట్లా నిమ్మకాయ జ్యూస్. మనమైతే ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాం అనమాట. సగం మీద ఎక్కువనే వచ్చేసాం. ముంగల్ కొంచెం వెళ్తే అయిపోతుంది మనకు. దీనివల్ల ఈ రూట్ వల్ల మనకు ఒక 2 km మైనస్ అనమాట, తక్కువ అయిపోతుంది 2 km. సో ఇక్కడ ఒక్క నిమిషం అనిపిస్తుంది. దగ్గరకు వచ్చేసాం మనం ఆల్రెడీ. ఒక 500 meters ఉంటుంది ఇక్కడ నుంచి. పైన కనిపిస్తుంది. ఇదిగో ఇలా కనిపించి పాడేతలు. ఇంకా మీది కొంచెం కెమెరాలో వైడ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి ఇంకా దూరం చూపిస్తుంది అన్నమాట. సో అట్లా ఇది మళ్ళీ ఏకదం చేంజ్ అయిపోయింది ఇట్లా వెదర్ అయితే. బాగా కొంచెం ఎండ వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ చేంజ్ అయిపోయింది వెదర్. ఇగో ఆంటీ గుర్కాన్స్ చూస్తుంది అటు. వచ్చేసినాం. ఇది దగ్గరకు వచ్చినా కెమెరాలు దూరం మీద అనిపిస్తుంది. ఇగో
షార్ట్ అనుకుంటా. షార్ట్ కట్ అంటాం కానీ చిన్ని చాట్ అయిపోతుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇక్కడ షాప్లో ఒక 10 నిమిషాలు కూర్చొని స్టార్ట్ అవుతాను ఇక. హాయ్. సో ఇప్పుడు వచ్చేసి అయితే మనం 3 నుంచి 4 దాకా రావచ్చు. ఈ మనకు దమ్ము వస్తుంది, నాకైతే ఫుల్ దమ్ము వస్తుంది. వీళ్ళు ఏమో నడుస్తూ ఉన్నారు, అందునైతే నాకైతే ఫుల్ దమ్ము వస్తుంది. ఏడావుదామన్నా మళ్ళీ 2 కిలోమీటర్లు అంటారు. చూద్దాం. ఫైనల్గా అయితే గౌరీకోన్కి వచ్చేసామన్నమాట. గౌరీకోన్లో ఆగినాం. ఇక్కడ నుంచి మనం ఇంకా సోంప్రాయ్ వెళ్ళాలి, మన పనులు అక్కడనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని ఇంకా సోంప్రాయ్ వెళ్దామన్నమాట. మనమైతే సోంప్రాయ్ కూడా వచ్చేసామన్నమాట. సో మన బండ్లు ఉన్న పార్కింగ్ ప్లేస్కి బండ్లు మన అయితే ఇళ్ళనే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ ఎక్కడ వెళ్తాం అనేది నెక్స్ట్ వీడియో చూస్తాం అన్నమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడికి లాస్ట్. చలో రైట్ మళ్ళీ అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.